భాషకు క్రెడిట్లు తగ్గించే నిర్ణయాన్ని ఉన్నత విద్యా మండలి వెనక్కి తీసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మాతృభాషలో విద్యాబోధన ఉత్తమమని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. భాషా బోధనను సాంకేతిక అంశాలతో ముడిపెట్టి చూడటం సరైంది కాదన్నారు. విద్యారంగంలో సంస్కరణలను వ్యవస్థలో భాగస్వాములైన వారితో కలిసి తీసుకుంటే మెరుగైన ఫలితాలను ఉంటాయని సూచించారు. భాషలకు క్రెడిట్ల సంఖ్యను తగ్గించాలన్న ఉన్నత విద్యా మండలి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకి దగ్గరగా ఉండడానికి ప్రజల భాషలో ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఒక 3-4 దేశాలు తప్పించి ఏ దేశంలో కూడా ఇంగ్లీష్ భాషలో చదువు చెప్తారు. నేను స్వీడన్లో కొంతకాలం చదువు చెప్పిన స్వీడిష్ భాషలో చెప్తారు, ఇంగ్లీష్లో కూడా వాడు చెప్తాడు. కానీ మొత్తం చదువంతా స్వీడిష్ భాషలో ఉంటుంది, కానీ వాళ్ళకి సమాంతరంగా ఇంగ్లీష్ చెప్తారు. కానీ మన దేశంలో భాష పట్ల, మన ఓన్ భాష పట్ల, మన మాతృభాష పట్ల ఇంత చులకం చూపేది ఉందో ఇది దేశ భవిష్యత్తు కానీ నాగరికత కానీ అది సహాయపడుతూ అది మంచిది కాదు. కనుక ఉన్నత విద్యా మండలి తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతుందో ఇది కేవలం ఏదో పీరియడ్కి సంబంధించిందో ఉద్యోగాలకు సంబంధించి కాదు. ఇది ఒక విద్యా విధానానికి సంబంధించింది. ఇది విద్య పట్ల మన దృక్పథానికి సంబంధించింది, భాష పట్ల మన దృక్పథానికి సంబంధించి. కాబట్టి ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయం అది ఒక రకంగా ప్రజా వ్యతిరేకమని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని తక్షణమే దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అనేది మేము డిమాండ్ చేస్తాం. మనిషి మనిషిగా బతుకుతున్నాడంటే నలుగురితో మాట్లాడగలగటం వల్లనే, నలుగురితో సంభాషణ చేయటం వల్లనే, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం వల్లనే మనిషిగా బతకగలుగుతున్నాడు, మనిషిగా మనుగడ కొనసాగించగలుగుతున్నాడు. అంత కీలకమైనటువంటిది భాష. ఇవాళ చాలా సందర్భాల్లో మన పిల్లలు సబ్జెక్టు తెలిసి వ్యక్తీకరించలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి భాష మీద పట్టు లేకుంటే భాష అవసరం లేదు, దాని మీద ఇంత సమయం అవసరం లేదనే ధోరణి ఒకటి బాగా ప్రబలిపోయింది. ఆ ధోరణికి ఇవాళ ఒక పరాకాష్టే దాని క్రెడిట్స్ తగ్గించడం, దానికి ఇచ్చే స్థానాన్ని తగ్గించడం అనేది